ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి లాక్డౌన్ ముగిసిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో సమాజముగా కూడే అవకాశం ప్రభువే మనకు ప్రభుత్వం ద్వారా అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మన ఆరాధన ఆరంభించుకునడానికి గాను అందరం కలిసి 35వ కీర్తన ఎన్నాళ్ళు మాకు సాయమై ఈ కీర్తనతో మన ఆరాధన ఆరంభించుకున్నాం. ఎన్నాళ్ళు మాకు సాయమై ఈ మోదుకులోమా యునాద గృహ మండవై యోపేడు దైవమా బాధాయు నీవాచు ఏటిలో కాలుగకుండా జ్ఞానపు ప్రేమతో నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయము జయించి ఫోటోలో ఉన్నటువంటి సాయంకాల ఆరాధన. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకును ఇప్పుడు
91వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 91వ సంకీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడికి నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము మేలు ఆయనే. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమున పాడు చేయు రోగమునకైనను నీవు భయపడదు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. నీవు బలముగా చూచుచుండగా భక్తిహీనులకు రక్షణ కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములు రాయి తగలకుండా వారి కింద తమ చేతులను ఎత్తి పడకూడదు. నీవు సింహములను నాగుపాములను దొరకెదవు, కొదమ సింహములను భుజంగములను అడగదొరకెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనికి కనిపించేది. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనికి కనపరిచేది. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చుదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేస్తుందను. నా రక్షణ అతనికి చూపించేది. తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ నేటి ధ్యాన వాక్య భాగము చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతకు ఇచ్చే బుద్ధి సంపాదించుకును. దాన్ని గొప్ప చేసినది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించినది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. భూషణ్ గారు ప్రత్యేకమైన పాట పాడిస్తారు.
స్వరం. సదాకాలము నీ యందే నాను నిలుపుచున్నాను యేసయ్య. సదాకాలము నీ యందే నాను నిలుపుచున్నాను. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం స్తుతింతును. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం స్తుతింతును. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన 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 యేసయ్య నీకే ఆరాధన. సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. లేని నావనై సంద్రననే చిక్కుబడగా లేని నావనై సంద్రననే చిక్కుబడగా నాదరి చేరి ఈదరోనా నీదరి నడిపించినావే. అన్యజనులు ఏకమై నిందలు నా పైన మోపిన. అన్యజనులు ఏకమై నిందలు నా పైన మోపిన. నిందలు బాకి నన్నాదుకొని విలువని చూపినావే. నిందలు బాకి నన్నాదుకొని విలువని చూపినావే.
హస్తము చాచి నన్ను ఆదుకొని ఆత్మతో బలపరచినావే. హస్తము చాచి నన్ను ఆదుకొని ఆత్మతో బలపరచినావే. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన 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 యేసయ్య నీకే ఆరాధన. సదాకాలము నీ యందే నాను నిలుపుచున్నాను. యేసయ్య సదాకాలము నీ యందే నాను నిలుపుచున్నాను. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన 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 యేసయ్య థ్యాంక్ యూ సార్, చక్కని పాడవాడు వినిపించారు. అందరం కలిసి 411వ కీర్తన పాడుకుందాం. ఓ దేవా నేను నీ ఓ దేవా నేను నీ దాపునాను నీ దాపునా నుండేదన్ నా దేవా నన్ను లేపు అవి సిల్వా శ్రమలైనన్ నీ దాపునా నుండు నీ సేవకుని పాట. ఓ దేవా దాపునాను నీ దాపునా నుండి బాటసారి నేడు భానుడు గ్రోకి మేటి చీకటి క్రమీనన్ నేటి విశ్రాంతికి చోటు బండలైనన్ మాటి మాటికి కలలో సోటిగా నినోదనతు. ఓ దేవా నీ దాపునాను
ఎప్పుడు నా మదిలోని త్రాగాటమగు నినరుతో వికారములైన శోకములను నీకు ఆలయము నీ కట్టెదను కర్త. ఓ దేవా Santa Sampurika Letina Kamundu Yanta Paiki Lecinan Vintaga Jotula Vidati ఎంత మెగసి ననుని చెంతకే గును బాట. ఓ దేవని దూని దాపునను నిదన్ నీదా పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా నాయన, జాలిగల మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యాన్ని ఇప్పుడు మేము ధ్యానించుకుంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. చదువుబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం 3వ లైన్. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవడం. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. ప్రియులారా, బుద్ధి అనే అంశాన్ని కేంద్రముగా తీసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. బుద్ధి అనే మాట పుట్టినప్పటి నుంచి వింటూనే ఉంటున్నాం. బుద్ధి ఎన్ని రకాలు? బుద్ధి 7 రకాలుగా మనం చూడవచ్చు, చెప్పవచ్చు. అవేమిటి అనగా సుబుద్ధి, వినుబుద్ధి, స్వస్థబుద్ధి, నింభరమైన బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, స్థిర బుద్ధి, దుర్బుద్ధి. 7 రకాలుగా ఈ బుద్ధుల గురించి మనము ఆలోచన చేద్దాం కొంచెం. మహాజ్ఞాని సొలొమోను మహారాజు బుద్ధి విషయంలో చెప్పిన మాట, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో అన్నాడు. బుద్ధి ఎంత గొప్పదో
సంపాదన అంతటి కంటే నీ జీవితంలో నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తావు, ఎంత సంపాదించగలవు? నీ సంపాదన అంతటి కంటే, వేలల్లోనా సంపాదన, లక్షల్లోనా నీ సంపాదన, కోట్లలోనా నీ సంపాదన, నీ సంపాదన ఎంత అయినా సరే నీ సంపాదన అంతటిని ఇచ్చి బుద్ధి సంపాదించు అని మహాజ్ఞాని, మహా గొప్ప రాజు సొలొమోను మహారాజు సెలవిచ్చాడు. అంటే సంపాదన అది ఎంత గొప్పదైనప్పటికీ బుద్ధితో సాటి రాదు, బుద్ధికి సాటి కాదు అనే విషయాల్లో మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టి చూస్తే బుద్ధి ఎంతో గొప్పది, ఎంతో. మొదటిగా సుబుద్ధిని గురించి మనము ఓ మాట చదువుకోవాలి. సమూయేలు గ్రంథము, మొదటి గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతని నియమించాము. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండేను. సౌలు రాజు పంపిన చోట్లకెళ్ళను దావీదు వెళ్ళి పని జరిగిస్తూ ఉండేవాడు. అప్పగించినటువంటి పనిని సుబుద్ధి కలిగి చేస్తూ ఉండేవాడు. సుబుద్ధి, సు అనగా మంచి, మంచి బుద్ధి. సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చేవాడు. దావీదుతో చేసే పనిలో ఏ విధమైనటువంటి దుర్బుద్ధి అనేది లేదు. అప్పగించబడినటువంటి పనిని చాలా చక్కగా, చాలా శ్రద్ధగా మరి నిర్వర్తిస్తూ ఉండేవాడు. అందువల్ల సౌలు ఏం చేశాడు? యోధుల మీద అతన్ని నియమించాడు. యోధులు, యుద్ధ వీరులు, శూరులు, వాళ్ళందరి మీద కూడా యోధాన యోధులు అంటారు కదా, వారి మీద దావీదును సౌలు నియమిస్తాడు. ఎందువల్ల? సుబుద్ధి కలిగిన వాడు కనుక, అప్పగించినటువంటి పనిని సుబుద్ధి కలిగి నెరవేరుస్తూ ఉన్నాడు కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించాడు. సుబుద్ధి కలిగి నడుస్తున్నాడు కనుక జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడుగా ఉన్నాడు. చాలా అనుకూలుడిగా ఉన్నాడంటాడు. ప్రజల దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి. దీనంతటికి కారణం సుబుద్ధి. ఈ సుబుద్ధి, ఈ బుద్ధి, ఈ మంచి బుద్ధి దావీదుని ఎక్కడికి నడిపించిందంటే సింహాసనం మీదకి నడిపించి. దావీదు తన ముందు ఉన్నటువంటి సౌలు కంటే గొప్ప రాజు అయిపోయాడు. సౌలుకి దుర్బుద్ధి తప్ప సుబుద్ధి అనేది లేదు. ఆ దుర్బుద్ధిని బట్టి తన ప్రాణాన్ని కోల్పోయాడు, తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన సింహాసనాన్ని కోల్పోయాడు. దుర్బుద్ధి అంత చెడ్డది. ఆ దుర్బుద్ధి ఎవరి మీద ఉపయోగిస్తూ ఉండేవాడు? ఎవరైతే సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వస్తూ ఉన్నాడో, సౌలే కదా దావీదుకి పని అప్పగించేవాడు. దావీదు ఏం చేస్తాడు? సుబుద్ధి కలిగి పని చేస్తూ ఉంటే దావీదు విషయంలో ఈ సౌలు దుర్బుద్ధి ఉపయోగిస్తూ ఉండేవాడు.
ఈ దుర్బుద్ధిని బట్టి ఎవడపోయాడు? ఎవడ నాశనం అయిపోయాడు? సౌలే పోయాడు. తన కుమారుని కోల్పోయాడు, తను తానే కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, సింహాసన అధికారాన్ని కోల్పోయాడు. దుర్బుద్ధి అంత డేంజర్. దావీదు సుబుద్ధి కలిగిన వాడు కనుక సింహాసనానికి వెళ్ళాడు. సౌలు రాజే, దావీదు మహారాజు. మహా అనే బిరుదు ఇజ్రాయెల్ని పరిపాలించినటువంటి రాజులలో ఇద్దరికే ఉన్నది. మహా అనే బిరుదు దావీదుకున్నది, ఆయన కుమారుడైన సొలొమోనుకున్నది. ఈ మహా అనే బిరుదు ఇంకెవ్వరికీ లేదు. కారణం ఏంటంటే దావీదు సుబుద్ధి కలిగిన వాడు. అందుకే గొర్రెల దొడ్డులో ఉన్న అతన్ని దేవుడు సింహాసనం తీసుకుని వెళ్ళాడు, చక్రవర్తిని చేశాడు, సార్వభౌముడిని చేశాడు. 40 సంవత్సరాలు ఏకదాటిగా ఇజ్రాయెల్ను పరిపాలించినటువంటి రాజు దావీదు. తన పరిపాలనలో తన కత్తికి ఎదురు లేరు. యెహోవా యుద్ధాలను జరిగించడం గొప్ప బిరుదు పొందినటువంటి వాడు. ఏ దేశం మీదకి వెళదో దేశం మీద జయమే కానీ అపజయాన్ని ఎన్నడూ చూడలేదు దావీదు. కారణం దావీదు యొక్క బుద్ధి అంత మంచిది. అందుకే దేవుడు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు అని దావీదు విషయంలో మంచి సర్టిఫికెట్స్ ఇచ్చాడు దేవుడు. కారణం సుబుద్ధి. ఇక చెప్పుకోవాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రెండో బుద్ధికి వస్తున్నా, వినుబుద్ధి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇది ఎవరి గురించి వ్రాయబడినటువంటి మాట? యేసయ్య గురించి. యేసయ్య గురించి ప్రభువు యెహోవా నా చెవికి, నా అనగా ఇక్కడ యేసు ప్రభువా ఏం పుట్టించాడు యెహోవా? యేసయ్య చెవికి వినుబుద్ధి పుట్టించాడు. చాలామందికి వినుబుద్ధి ఉండదు. అందుకే యాకోబు ఈ చెవులను గురించి రాస్తూ దురద చెవులు అంటాడు. కొంతమంది దురద చెవులు కలిగిన వారై హితబోధన సహింపరు, వినరు. ఏం చేస్తారంట? కల్పనా కథలు వింటారంట. కల్పనా కథలు అంటే చాలా ఇష్టం. దేవుని వాక్యం వినడానికి బుద్ధి రాదు, బుద్ధి ఉండదు. కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చయున్నది అంటున్నాడు. దురద చెవులాళ్ళి వాక్యాన్ని వినరు. కల్పనా కథలంటే చాలా ప్రాణం పెట్టేస్తారు వారు. అయితే ఇక్కడ వినుబుద్ధి యేసు ప్రభు వారి చెవికి తండ్రినటువంటి దేవుడు పుట్టించాడు. పుట్టిస్తే నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, సరిగదా? ఆయన మాట వినకుండా నేను తొలగిపోలేదు. దేవుని యొక్క మాటను నేను విన్నాను. ఎలా విన్నాడట? 4వ వచనంలో అంటున్నాడు. అక్కడే 54వ వచనంలో యెషయా గ్రంథం, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యులు ఎవరి దగ్గర ఉంటారండి? గురువు గారి దగ్గర ఉంటారు. గురువు గారి దగ్గర ఉండే వాళ్ళే శిష్యులు అన్నారు. శిష్యులు లేని గురువు లేడు, గురువు లేని శిష్యులు లేరు. శిష్యులు ఉన్నారంటే ఇక్కడ గురువుండి తీరాలి. గురువు ఉన్నాడు అంటే శిష్యులుండి తీరాలి. ఇక్కడ ప్రభు అంటున్నారు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. గురువుగారి దగ్గర శిష్యులు కూర్చొని నేర్చుకుంటా. గురువుగారు ఏం చెప్తే అదల్లా చేస్తూ ఉంటా. ఆయన ఉపదేశాలు వింటారు, చాలా శ్రద్ధగా వాటిని వంట పెట్టించుకుంటారు, వాటిని అనుసరించి నడుచుకుంటూ ఉంటారు శిష్యులు. ఇదిగో ఇక్కడ ప్రభు అంట, తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటలు ఎలాగ వినేవారట? శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై
ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటలు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు గురువు, యేసయ్యకి యేసయ్యమ్మ ఆయనకు శిష్యుడు అన్నమాట. తండ్రి కుమారుల సంబంధం ఇక్కడ ఎలా తీసుకుని వస్తున్నాడంటే, తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా గురు శిష్యుల రిలేషన్గా తీసుకుని వస్తున్నాడు. వినే విషయంలో, వినుబుద్ధి విషయంలో శిష్యులు వినట్లుగా. నిజమే. అందుకే ప్రభువారు కూడా యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనం చదువుతున్నాను చూడండి. ఎలా అనగా, నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంటే తండ్రి చెప్పిందల్లా ఈయన విని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నాడు. అంతే కదా అని అర్థం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. ఇక్కడ తండ్రి చెప్పాడు కుమారుడికి, కుమారుడేమో శిష్యులతో చెబుతున్నాడు కదా. తండ్రి మాట ఈయన విన్న సంగతులే శిష్యులకు చెబుతున్నాడు కదండి. కాబట్టి ప్రభువు కూడా ఇక్కడ సెలవిస్తున్నాడు అదే విషయాన్ని. మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాట జవదాటకుండగా విన్నాడు కనుక తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైన యేసయ్యను ఎంతగా హెచ్చించాడో కదా. గెత్సేమనేలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు. తొలగించడానికి కాదు ఆయన పంపబడింది, ఆ గిన్నెను ఆయన త్రాగాలి. అయితే అక్కడ మానవ బలహీనత మనం చూస్తాం, శారీరక సంబంధం బలహీనత మనం చూస్తాం. ఆయన చాలా బలవంతుడైనటువంటి దేవుడు యేసు ప్రభువు వారు. ఎందుకంటే యెషయా 9:6లో ప్రభువుని గురించి సెలవిచ్చినటువంటి మాట, బలవంతుడైనటువంటి దేవుడు. ఎంత బలవంతుడంటే లోక పాములను మోసుకున్నాడు ఆయన, మోసేసాడు ఆయన, అంత బలవంతుడు. మరి లోకంలో ఎన్ని కోట్ల 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 మంది ప్రజలు ఉన్నారు. ఆదాము మొదలు ఆ చివరివాడు ఎవడో, వాడు ఇంకా పుట్టాడో లేదో తెలియదు, వాడి పాప శాప భారాన్ని కూడా ప్రభు మోసాడు. అంటే ఆయన ఎంత బలవంతుడైన దేవుడు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. అయితే మానవ బలహీనత గెత్సేమనేలో మనం చూస్తాం. అందుకే మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఎన్ని కోట్ల మంది ప్రజల యొక్క పాప భారాన్ని ఆయన మోయాలో ఆ బలవంతుడైనటువంటి దేవుడు. అయితే మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక శారీరక బలహీనత ఆయనకు ఉన్నాయి కనుక ఏమంటాడు అక్కడ, ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్నది ఏమిటి, ఈ గిన్నెను ఎదురు తొలగించంటే లోకమంతటి ప్రజలందరి యొక్క పాప భారమది. ఆ పాపానికి శిక్ష ఈయన భరించాలి, ఈయన ఒక్కడే భరించాలి. అందుకే ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తూ, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి, అయినను నా చిత్తము కాదు. ఎంత విధేయత. తాగేస్తాడు, గిన్నెలో పూర్తిగా తాగేస్తాడు. తండ్రి అప్పగించిన పనిని పూర్తిగా నెరవేర్చి సమాప్తమని చెప్పి ఇష్టపూర్వకంగా తండ్రికి ప్రాణాన్ని, ఆత్మను అప్పగించాడు ఆయన. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతి వారు ఆయనకు లొంగాలి. అన్ని నాముల కంటే పైనామాన్ని తండ్రి ఆయనకు అనుగ్రహించాడు. ముల్లోకాలకు ప్రభువుని దేవుడిగా చేశాడు తండ్రి. సర్వాధికారాన్ని కట్టబెట్టాడు తండ్రి. కారణం ఏంటంటే తండ్రి మాట విన్నాడు కనుక. అసలు యేసు ప్రభు వారు ఎంత పరిశుద్ధుడో తెలిసిన, తండ్రి అంటున్నాడు కుమారుడితో, నా కుమారుడా, ఇదిగో ఈ వ్యక్తి కోసం నువ్వు మరణించాలి అంటే ప్రభు ఇష్టపడలేదు. మరణించడం అంటే దాని యొక్క అర్థమేంటో తెలిసినా,
అతడు చేసినటువంటి ఆ పాపాన్ని తన మీద వేసుకోవాలి. ఈయన అతి పరిశుద్ధుడు, సహించలేని మాట ఆయన పాపాన్ని. ఎందుకంటే కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ, మనము దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అంటున్నాడు. 2వ పత్రికలో, కొరింథీ పత్రిక 5:21లో. పాపముగా చేయబడ్డం ప్రభువుకి ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. కానీ తండ్రి చేయమన్నాడు, తండ్రి పంపించాడు కనుక తండ్రి చిత్తానికి లోబడి మన పాప శాప భారమంతా కూడా ఆయన శిలువలో భరించాడు. ఎంతగా విన్నాడు దేవుని యొక్క మాట, తండ్రి యొక్క మాట. ఎంతో చక్కగా విన్నాడు. విన్న ప్రకారంగా ఆయన నడుచుకున్నాడు. అందుకే సర్వాధికారాన్ని కట్టుబెట్టాడు తండ్రి కుమారుడైనటువంటి యేసయ్య. కారణం తండ్రి మాట విన్నాడు కనుక. మనము కూడా దేవుని యొక్క మాట వింటే మన విషయంలో ఆయన ఎంతగానో సంతోషించి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, మనల్ని ఎంతగానో దీవిస్తాడు, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఆయన మాట మనం వింటే. దేవుని బిడ్డలారా, 3వది స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మీరే చదవండి ఒకసారి. లూకా సువార్త 15:17 త్వరగా చదవండి. స్వస్థ బుద్ధి అంటే ఏంటో మీకు చూపిస్తాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. చాలమ్మా. ఎవడికి బుద్ధి వచ్చినప్పుడు? చిన్న కుమారుడికి కదా. అంతకు ముందున్న బుద్ధి ఏమిటి? స్వస్థ బుద్ధి కాదు, దుర్బుద్ధి. ఆ దుర్బుద్ధి ఎప్పుడు పోయిందో తెలుస్తున్నా? ఆడి యొక్క జీవితం అన్యాయమైపోయినప్పుడు, పందులు సహా తన వెలివేసినప్పుడు బాధపడుతున్నాడు కదా. అన్యాయమైపోయే పందులు సహా వెలివేయ అలవడెనో వేదన. అడుగంటే అవినీతి మేల్కొనియే మానవత ఆశ్రయము చూపుము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. బుద్ధి వచ్చినప్పుడు, అంతకుముందు బుద్ధి వాడిది దుర్బుద్ధి, తండ్రి నుండి వేరైపోయాడు కదండి. రావాల్సిన ఆస్తి అంతా మూట కట్టుకుని పోయాడు. దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు, వేశ్యలతో తిన్నాడు, తాగాడు. దుర్బుద్ధి. అయితే ఆ దుర్బుద్ధి ఎప్పుడు పోయిందంటే, పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడినప్పుడు, పందులు సహా తన్ని వెలివేసినప్పుడు, గెంటి వేసినప్పుడు, అప్పుడు వాడిలో ఉన్నటువంటి మానవత్వం మేలుకొన్నది. ఇప్పుడు ఏంటో వాడు గ్రహించుకోగలిగాడు. బుద్ధి వచ్చింది. అది స్వస్థ బుద్ధి అంటే. స్వస్థ బుద్ధి అంటే ఇది. మారు మనసు పొందడం, చేసిన తప్పును ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం, తిరిగి మరలా తండ్రి దగ్గరికి రావడం, దీన్ని స్వస్థ బుద్ధి అన్నారు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు కూడా వ్రాస్తున్నారు. రోమపత్రిక చదవండి ఒకసారి, 12వ అధ్యాయం 3వ వచనం. రోమా 12:3. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. తాను స్వస్థ బుద్ధి గలవాడవ్వాలి అంటే ఏం చేయాలట? తాను
తగిన రీతిగా ఎంచుకోవాలంట. దీని అర్థం ఏంటి? తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. తగిన రీతిగా ఎంచుకోవాలి. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? అలా ఎంచుకునేవాడు ఎవడు అంటే, ఆ ఎంచుకునేవాడే స్వస్థ బుద్ధి గలవాడు అవుతాడు అని అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. తాను స్వస్థ బుద్ధి గలవాడు కావాలి అంటే తగిన రీతిగా తను తాను ఎంచుకోవాలి. తగిన రీతిగా తను తాను ఎంచుకొనక, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకున్నవాడు దుర్బుద్ధి కలిగిన వాడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఆ 3వ వచనంలో. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. అలా ఎంచుకుంటే దుర్బుద్ధి. తర్వాత అంటున్నాడు, తాను స్వస్థ బుద్ధి గలవాడవ్వాలి అంటే తగిన రీతిగా తను ఎంచుకోవాలి. నేనేంటో నాకు తెలుసు, నేను గొప్పలకు పోకూడదు. గొప్పలకు పోకూడదు. నేను గాల్లో మేడలు కట్టకూడదు, ఊహల్లో విహరించకూడదు. ఎందుకంటే నా స్థాయి అది కాదు. కాబట్టి మన దేవుడు ఏ స్థితిలో ఉంచుతాడో ఆ స్థితిని బట్టి దేవుడు స్తుతిస్తూ ఆ స్థితిలో మనం కొనసాగుతూ ఉండాలి. గొప్పలకు పోకూడదు, హెచ్చులకు పోకూడదు. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోకూడదు. అది దుర్బుద్ధి. తగిన రీతిని ఎంచుకోవాలి. అది స్వస్థ బుద్ధి. ఆ బుద్ధిని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. తర్వాత 4వది నిబ్బరమైన బుద్ధి. పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పేతురు భక్తుడు ఏమని సెలవిస్తున్నాడో చూడండి. 1 పేతురు 1:13. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఏ బుద్ధమ్మా? నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఎవరైతే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటారో వారు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు. ఈ విషయాన్ని పేతురు మనకు తెలియజేస్తున్నాడు. మీ మనస్సు అనే నడుము కట్టుకోండి అంటున్నాడు. మనస్సును అదుపులో ఉంచుకోవాలి, హృదయాన్ని అదుపులో ఉంచుకోవాలి, అంటే కోరికలు అదుపులో ఉంచుకోవాలి కదండి. కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగిన వారుగా ఉండండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతారు. అప్పుడు మీకు తేబడు కృప విషయములో మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. కాబట్టి మీరు ఏ బుద్ధి కలిగి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయములో సంపూర్ణ నిరీక్షణ మీరు కలిగి ఉంటారు. ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి ఉండారో వారు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు కారు. చంచలమైనటువంటి బుద్ధి కలిగిన వారు, స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వారు కారు అనే విషయాలు ఇక్కడ పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 5వది శ్రేష్టమైన బుద్ధి. ఈ బుద్ధిని బట్టి ఎవరు ఏ రీతిగా హెచ్చించబడ్డారో మనం చూస్తాం. దానియేలు 5:12 ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మరొక బుద్ధి. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడిన కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజర్ అనే పేరు పెట్టింది. ఆయన దేవతల పేరు ఈయనకి ఎట్టేశాడు. బెల్తెషాజర్ అనగా బేలు దేవత అని అర్థం. ఆ పేరు పెట్టాడు. శ్రేష్టమైనటువంటి బుద్ధి.
కదా. 6:3 కూడా చదవండి. ఈ దానియేలు ఈ దానియేలు అతి శ్రేష్టమైన అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండును గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపబడని రాజు ఉద్దేశించాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది. దానియేలు ఏ దేశంలో ఉన్నాడు? ఏ ప్రజల మధ్యలో ఉన్నాడు? ఏ జాతి వారి మధ్యలో ఉన్నాడు? అసలు ఎలా వెళ్ళాడు దానియేలు బబులోను దేశానికి? ఆ దేశం తనది కాదే, ఆ జాతి తనది కాదే, ఆ ప్రభుత్వం తనది కాదే. చెరగొనిపోబడినటువంటి వాడు, బానిసలుగా వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అధిపతులైపోయారు, ఏకులైపోయారు. జాతి కాని జాతి మీద ఏలికలు, నాయకులు, అధిపతులైపోయారు, ఏలుబడి చేసేవారు అయిపోయారు. కారణం శ్రేష్టమైన బుద్ధి. బుద్ధి ఎంత గొప్పది, ఎంతగా హెచ్చిస్తున్నది. ఇక్కడ దానియేలు యొక్క శ్రేష్టమైన, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధిని బట్టి ప్రధానులలో, అధిపతులలో ప్రఖ్యాతి నొందాడు. దేన్ని బట్టి ఈ ప్రఖ్యాతి? శ్రేష్టమైన బుద్ధిని బట్టి. అందువలన రాజ్యం అంతటి మీద అతను నియమించాలని అధికారిగా. సరే, దేన్ని బట్టి నియమిస్తున్నాడు ఇక్కడ రాజు? రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని ఎందుకు అనుకుంటున్నాడు? బుద్ధిని బట్టి. దానియేలు బుద్ధి మంచిది కనుక, సుబుద్ధి కలిగిన వాడు, వినుబుద్ధి కలిగిన వాడు, నిబ్బరమైన బుద్ధి కలిగిన వాడు, శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కనుక, సుబుద్ధి కలిగిన వాడు కనుక, ఆ జాతి ప్రజ కాకపోయినా వీళ్ళు, ఆ దేశానికి వీళ్ళు సంబంధించిన వాళ్ళు కాకపోయినా, ఆ దేశానికి చెందిన పౌరసత్వం వీళ్ళకి లేకపోయినా కానీ దేవుడు వారిని ఆ దేశం మీద ఏలికలుగా చేస్తాడు, అధిపతులుగా చేస్తాడు. కారణం బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి. అదే వీళ్ళని అందరం ఎక్కించాం. బుద్ధి అంత గొప్పది. తర్వాత స్థిర బుద్ధి. హెబ్రీ 11:27. 6వది స్థిర బుద్ధి. హెబ్రీ 11:27. ఇక్కడ ఏమని వ్రాయబడి? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. ఏ బుద్ధమ్మా? స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. ఎవరు? మోషే. మోషేలో ఏ బుద్ధి ఉన్నదట? స్థిర బుద్ధి. స్థిర బుద్ధి కలిగిన వాడట. ఎవరు? మోషే. ఎలాంటి స్థిర బుద్ధి ఇది? విశ్వాసపూరితమైనది. ఎంత గొప్ప విశ్వాసము! అదృశ్యుడైనటువంటి వాడిని చూస్తున్నట్లు, కనబడని దేవుణ్ణి చూస్తున్నాడు విశ్వాస దృష్టితో. ఆ విశ్వాస దృష్టితో చూస్తున్నటువంటి మోషేలో ఏ బుద్ధి ఉన్నది? స్థిర బుద్ధి ఉన్నది. అందువల్ల రాజాగ్రహానికి భయపడక ఐగుప్తును విడిచిపోయాడంటాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? 24 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. విశ్వాసమును బట్టి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునడానికి అతడు ఇష్టపడలేదు. దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడమే మేలని ఎంచుకున్నాడు. బహుమానము కోసం అంటున్నాడు ఇక్కడ. ఎలాంటి బహుమానము? ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టి ఉంచాడంటండి కదా. దేవుని ప్రజలతో శ్రమలు అనుభవిస్తే దేవుడిచ్చే ఆ బహుమానం,
ఆ శ్రమలకు తగినటువంటి ప్రతిఫలముగా కలగబోయే బహుమానం, దానిని దృష్టిలో పెట్టుకున్నాడంటే మోషే. స్థిరబుద్ధి కలిగిన వాడై రాజాగ్రహానికి భయపడక ఐగుప్తుని విడిచి వచ్చేసాడు. ఫరో కుమార్తెకు కుమారుడని ఇష్టపడలేదు ఆయన. దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడమే మేలని ఎంచుకున్నటువంటి వాడు. అందువల్ల దేవుడు మోషేను గొప్ప నాయకుడిని చేసేసాడు. ఎంత గొప్ప నాయకుడు మోషే! లక్షల మంది ప్రజలకు ఏకైక నాయకుడు అతడు. అతడు ప్రజలను నడిపిస్తున్నప్పుడు అతడు పొందినటువంటి బిరుదులు 2 ఏంటో తెలుస్తున్నా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. భూమి మీద నివసించే ప్రజలలో మోషే మిక్కిలి సాత్వికుడు. సుమారు 30 లక్షల మంది ప్రజలు, 6 లక్షల యోధులు, వారి భార్య బిడ్డలు కలుపుకోండి, ప్లస్ మిశ్రిత జనాంగము కూడా వారితో కలిసి ఐగుప్తు నుండి బయటకు వచ్చేస్తుంది. టోటల్గా భక్తులు చెప్పిన మాట నా మాట కాదు, 30 లక్షల మంది ప్రజలు. ఏకైక నాయకుడు మోషే. వారిని ఎంత ఓపికతో సహనముతో నడిపించుకుంటూ వచ్చాడు అంటే దేవుడి చేతనే గొప్ప సర్టిఫికెట్ పొందాడు. భూమి మీద మోషే అంతటి మిక్కిలి సాత్వికుడు లేడు అన్నాడు దేవుడే. రెండవది, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే చెప్తాడు మోషేని గురించి. కారణం స్థిరబుద్ధి కలిగి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలుని ఎంచుకున్నాడు. ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి పెట్టాడు. ఐగుప్తుని విడిచి వచ్చేసాడు. ఇదంతా మోషే యొక్క స్థిరబుద్ధికి నిదర్శనమే. అందుకే దేవుడు గొప్ప నాయకుడిని చేసేసాడు మోషే ఈ బుద్ధిని బట్టి. చివరిగా దుర్బుద్ధి. ఈ దుర్బుద్ధి ఎంత భయంకరమైందో మనందరికీ తెలుసు. కాబట్టి మనం కలిగి ఉండవలసినవి సుబుద్ధి, వినుబుద్ధి, వాక్యాన్ని వినే బుద్ధి, స్వస్థ బుద్ధి, నిబ్బరమైన బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, స్థిర బుద్ధి. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తూ వచ్చాడో పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము చూడగలిగాం. మరి దుర్బుద్ధి కలిగిన వాడు పోతాడు. సౌలు దుర్బుద్ధి కలిగిన వాడు పోయాడు కదా. అలా దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఎందరో పోయారు. వాళ్ళని చెప్పుకుంటూ కూర్చుంటే మన టైం చాలు. కాబట్టి బుద్ధి ఎంత గొప్పది అంటే అందలాలు ఎక్కించిందండి, రాజ్యాలను అప్పగించిందండి, సింహాసనం మీద కూర్చోబెట్టిందండి. బుద్ధి అంత గొప్పది. దానియేలును కూర్చోబెట్టలేదా? దావీదును కూర్చోబెట్టలేదా? దేవుని బిడ్డలారా, మోషేను కూర్చోబెట్టలేదా? యోసేపును కూర్చోబెట్టలేదా? యోసేపు ఎంత బుద్ధి కలిగిన వాడు. ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. 5 ఏళ్ళు కాదు, జీవితకాలం అంతా ఆయనే ప్రైమ్ మినిస్టర్. చనిపోయే వరకు యోసేపే పవర్ఫుల్, చాలా గొప్ప అధికారిని చేశాడు. బుద్ధి, సుబుద్ధి, వినుబుద్ధి, నిబ్బరమైన బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, స్థిర బుద్ధి అందులో లెక్కిస్తుంది. అందుకే సామెతలు 4:8 అంటున్నాడు. చివరిగా ఇది చెప్పి నేను ముగిస్తాను. చూడండి బుద్ధి ఎంత గొప్పదో. సామెతలు 4:8 చదువు ముగిస్తాను. ఏమంటున్నాడు అక్కడ? దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను దేనిని? బుద్ధిని. బుద్ధిని గొప్ప చేయాలంట. అప్పుడు అది ఏం చేస్తుంది? బుద్ధి నిన్ను హెచ్చిస్తుంది. చూసారు, మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, మనము బుద్ధిని గొప్ప చేస్తే అదే మనల్ని హెచ్చిస్తాం. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుంటే ఏమైపోతాం? తగ్గించబడతాం. అవునా? కాబట్టి మనం హెచ్చించబడాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే బుద్ధిని గొప్ప చెయ్యాలి. దాన్ని గొప్ప చేస్తుంది, నిన్ను హెచ్చిస్తుంది.
తర్వాత బుద్ధిని ఏం చేయాలి నువ్వు? దాన్ని కౌగులించుకోవాలి కదా. అప్పుడు అది నీకు ఏం తీసుకొస్తుంది? ఘనతను తెస్తుంది కదా. తర్వాత మూడవది, నీ తలకు అందమైన మాలికను కడుతుంది. తర్వాత నాలుగవది, ప్రకాశమానమైన కిరీటాన్ని నీకు దయచేస్తుంది. ఇవన్నీ యోసేపులో నెరవేర్నీయలేదా? దావీదులో నెరవేర్నీయలేదా? దానియేలులో నెరవేర్నీయలేవా? మోషేలో నెరవేర్నీయలేవా? ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంత గొప్పది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మరి ఎలాంటి బుద్ధి మనము కలిగి లోకములో జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ బుద్ధి స్థానములో దుర్బుద్ధి అనేది ప్రవేశించిందో జీవితం పతనమైపోతుంది. దేవుడిచ్చిన ఆయుధిక్యతలన్నీ కూడా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి మనము వాక్యం సెలవిచ్చినట్లుగా సుబుద్ధి కలిగి నడుచుకుందాం. ఈ లోకంలో వినుబుద్ధి కలిగి నడుచుకుందాం, స్వస్థబుద్ధి కలిగి నడుచుకుందాం, నిబ్బరమైన బుద్ధి కలిగి నడుచుకుందాం, శ్రేష్టమైన బుద్ధి కలిగి నడుచుకుందాం, స్థిరమైన బుద్ధి కలిగి నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా నాయన, జాలిగల మా తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇదిగో శుక్రవారం ఈ రాత్రి వేళ నీ సన్నిధిని అనుభవించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు నాయన. ఇదిగో మరి లోకములో ప్రవేశించినటువంటి వైరస్, ఈ కరోనా వైరస్ కారణంగా సుమారు 10 వారములు నీ సన్నిధికి, నీ ఆలయానికి, నీ మందిరానికి నాయనా మేము దూరమయ్యాము. నీ మహాకృపను బట్టి మరలా నీ సన్నిధిలో సమాజముగా కూడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో హెబ్రీ గ్రంథకర్త సెలవిచ్చినట్లుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా కూడుకోండని మీరు సెలవించారు కనుక అలా కూడుకున్న అవకాశాలు మీరు మాకు దయచేస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలు. అయితే ఇదిగో నాయన, ఒక గొప్ప భయంకరమైనటువంటి శోధన ప్రపంచ దేశాలనే కమ్ముకున్నది నాయన. ఇదిగో ఈ వైరస్ని మీరు పూర్తిగా నిర్మూలించండి, దీనిని తొలగించండి ప్రభా. దీన్ని మా ప్రభా ఈ లోకంలో పూర్తిగా తీసివేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ కరోనా వైరస్ గురై ఎంతమంది బిడ్డలు చచ్చిపోయారో, విడవబడిన వారి కుటుంబాలకు కావాల్సిన ఆదరణ, ఓదార్పు, నెమ్మది దయచేయండి. ఎంతమంది వైరస్ బారిన పడి మరి వ్యాధిగ్రస్తులయ్యారు, వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఈ వ్యాధి ఎవరికి సోకకుండా కాపాడండి ప్రభువా. వందనాలు నాయన. ఇది ఇంకా పెంచు మీరుతుందని మేము వార్తల్లో వింటున్నాం. ఇది ఇంకా వైరస్ అంతకంతకు పెరుగుతుందని మేము వింటున్నాం నాయన. మరలా లాక్డౌన్ మరి కొనసాగిస్తారేమని, మరలా చెప్తారేమని చెప్పి భయం కూడా వేస్తుంది ప్రభు నాయన. భయంకరమైనటువంటి దినాలలో మేము ఉన్నాము నాయన. ఈ వైరస్ వల్ల మీ సన్నిధికి కూడా మేము దూరమైపోతున్నాము తండ్రి. కాబట్టి ప్రభు ఈ వైరస్ను పూర్తిగా తొలగించు ప్రభా. వందనాలు. ఈ రాత్రి వేళ వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, ఆయన ఆరోగ్యాలతో దీవించండి ప్రభా. ఆదివారం ఆరాధన ప్రభా నీ బలలో కూడా మేము పాలు పంపులు పొందాలి. ఆ విషయంలో కూడా నాయన పెద్దలు మరి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మా ప్రభా. మరి బిడ్డలు చేసిన ఏర్పాట్లన్నిటిలో మీరుండి నడిపిస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలు. మరి ఇదిగో దీవెన అనంతరము నూతనముగా నిర్మించబడినటువంటి షెడ్ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. పెద్దలు చేసినటువంటి తీర్మానాల ప్రకారంగా నాయన ఇదిగో ఈ బరువు భారమంతా కూడా మరి డాక్టర్ నీల్ కిషోర్ గారు
వారి యొక్క భుజస్కంధాల మీద వేసుకుని నాయన అందముగా ఎంతో చక్కగా నిన్ను ఆరాధించడానికి వచ్చే ప్రజల యొక్క సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో ఉపయోగకరంగా ఉండుటకై నాయన చక్కని షెడ్డు వారు నిర్మింపచేస్తారు నాయన. డాక్టర్ నీల్ కిషోర్ గారిని మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. వారికి మీరు ఇచ్చిన గొప్ప ఆ జ్ఞానాన్ని బట్టి, ఆ సమయస్ఫూర్తిని బట్టి, ఆ వివేచన బట్టి, వివేకాన్ని బట్టి వందనాలు. కిషోర్ గారి వారి కుటుంబాన్ని మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. అలాగనే షెడ్ నిర్మించే విషయంలో వారికి సహకారులుగా ఉన్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. దేవుని అనంతరము మరి ఆ షెడ్ను ప్రేయర్ఫుల్గా ఒప్పించేస్తూ ఉంటుండేగా ఆ కార్యక్రమంలో కూడా మీరు మహిమ పొందమని, ఘనత పొందమని యేసయ్య నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్త పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మరణ దయచేయము. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము శోధనలోని తేకాశం తాపించు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలము మీపై మీ కుటుంబాలపై ఉండును గాక. ఆమేన్. రాత్రి అయిన నీడబాయకు, రాత్రిపై దులుగ్రమేను సాయమేమి సాయుడ నన్మాసి కుమి నా చెంత నీవు చేరియుండగా ఏ చింత అయినా నన్ను సోకునా, ఏ శత్రువైనా నన్ను గెలుచునా, నా శైలమ నన్మాసిపోకుమా. రేవోని చేరా పోవు వేళలో కావోమయ్యాని దీప్తి చూపుచు, చావు జీవము లందునైనను నీవు తోడై నన్మాసి అందరికీ వందనాలు. మరి దేవుని అనంతరం దేవుని తీసుకున్నాం. ఇప్పుడు షెడ్ ఓపెనింగ్ కార్యక్రమం ఉంది, అందరూ సహకరించండి. ఆదివారం ఆరాధన 9 గంటలకు, ప్రభు బల్లలో కూడా మనము పాల పంపులు పొందవలసిన వారమై ఉన్నాం. మరి ఆదివారం మరి ఎక్కువ మంది వస్తారు కనుక మరి తగిన ఏర్పాట్లు డాక్టర్ నీల్ కిషోర్ గారు అలాగనే పెద్దలు మీ కూర్చునే విషయంలో తగిన ఏర్పాట్లు కూడా వారు చేస్తూ ఉన్నారు. సహకరించండి. శానిటైజర్స్ బయట పెట్టడం, మరి ఆ స్టాండ్స్ అది కాంత నొక్కుంటే మీకు అది వస్తుంది, దాన్ని మీరు రబ్ చేసుకోవచ్చు. ఇక్కడ కీర్తన పుస్తకాలు, బైబిల్స్ ఇవ్వబడవు, మీరే తెచ్చుకోవాలి ఇంటి దగ్గర నుంచి. మీ చెప్పుల జోళ్ళు కూడా బయట స్టాండ్లో విడవాలి. మరి సండే స్కూల్స్ మాత్రం ఉండవు, ఎందుకంటే పిల్లల్ని అలౌ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు కనుక. అలాగనే 65 సంవత్సరాలు పైబడిన వారు, మరి వారి విషయంలో కూడా ఆ ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ప్రభు బలలో పాల పంపులు పొందాలని ఆశ ఉంటుంది. మరి ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు కూడా మనం పాటించాలి కనుక దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. ఒకవేళ 65 సంవత్సరాలు పైబడిన వారు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో మరి నేను వచ్చేవాళ్ళని కోరుకుంటే తప్పకుండా వచ్చి
వారికి ఇంటి దగ్గర ఇస్తారు 60 సంవత్సరాలు పైబడిన వారి విషయంలో. కాబట్టి నియమాలు జాగ్రత్తలన్నీ కూడా మీరు పాటించవలసిందిగా, అలాగనే ఇప్పుడులాగే బలకెదురు చొప్పున అలాగనే రేపు ఆదివారం బయట కూడా మరి టెంట్ వేసి చైర్స్ కూడా వేస్తారు. వర్షం లేకపోతే కనుక తప్పకుండా మరి అక్కడ జరపకండి దయచేసి. మాస్కులు కూడా తప్పకుండా మీరు ధరించుకోండి. నేను మీకు దూరంగా ఉన్నాను కానీ నేను మాస్క్ పెట్టుకోలేదు, కాబట్టి నా వల్ల మీకేం ప్రమాదం ఉండదు. నేను చాలా దూరంగా ఉంటాను మీకు. మీరు దగ్గరకు ఉంటారు కనుక తప్పకుండా మీరు అందరూ మాస్కులు ధరించుకోండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. డాక్టర్ నీల్ కిషోర్ గారు పెద్దలు వారి యొక్క సూచనలు సలహాలు తప్పకుండా మీరు పాటించండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్. షెడ్ ఓపెనింగ్కి వెళ్దాం మనం. మరి డాక్టర్ నీల్ కిషోర్ గారు మరి చక్కగా ఎంత అందంగా మరి దేవుని యొక్క వాక్యాలతో కూడినటువంటి ఆ షెడ్, అంతకుముందుది బాగా పాడైపోయింది, దాని స్థానం నూతనంగా నిర్మించడం జరిగింది. మరి నీల్ కిషోర్ గారికి పెద్దలకు అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వారి యొక్క ప్రయాస ప్రభు మరి వ్యర్థము కానీయుడు, తప్పకుండా ఆశీర్వాదాలు వారికి ఉంటాయి.